నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు. జైషే, లష్కర్, హిజ్బుల్ శిబిరాలపై బాంబుల వర్షం. భారత సైనికులు చరిత్ర సృష్టించారన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పామని ప్రకటన. తదుపరి పరిణామాలపై కేంద్ర కేబినెట్ రాష్ట్రపతితో ప్రధాని చర్చలు. దేశ అంతర్గత భద్రతపై హోంమంత్రి అమిత్ షా సమీక్షలు. దేశ సమగ్రత విషయంలో అందరం ఏకం కావాలన్న ఖర్గే. బలగాల ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతుంటుందన్న రాహుల్. సరిహద్దు గ్రామాలపై దాయాది విచక్షణారహిత కాల్పులు. 15 మంది మృతి, తిప్పికొడుతున్న భారత సైనికులు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్. యుద్ధ పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై అవగాహన. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భీకరంగా విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే శత్రుముక్కల భరతం పట్టింది. ఉగ్రదాడి చేసి ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడతామని గట్టి సందేశాన్ని ఇచ్చింది. భారత జరిపిన దాడుల్లో 26 మంది మరణించగా 46 మంది గాయపడినట్లు పాక్ సైనిక ప్రతినిధి ధృవీకరించారు. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందారు. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును ప్రతిపాదించారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య వాయుసేన, సైన్యం సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. వారికి నావికాదళం కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. మెరుపు దాడులు చేసినట్లు 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వివరించింది. భారత దాడులు చేసిన 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. భారత నిఘా వర్గాలిచ్చిన సమాచారంతో త్రివిధ దళాలు తీవ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ క్యాంపులను పాక్ నిర్వహిస్తోంది. ఈ శిబిరాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సహా ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ISI, పాక్ సైన్యంలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శిబిరాలను భారత సైన్యం, వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి. కోట్లీ, బహవల్పూర్, మురీద్కే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్పై భారత్ మెరుపు దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను వాయుసేన, సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి ఆధునిక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబుల్ని వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మాహుతి డ్రోన్లు నిర్దిష్ట లక్ష్యాలతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఛేదించేందుకు వినియోగిస్తారు. ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన స్కాల్ప్ క్షిపణుల్ని
శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబుల్ని వినియోగిస్తారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఇందుకు వైమానిక దళం, సైన్యం, నావికాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత సేనలు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. భారత దాడులతో పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన దాడుల్లో పాక్లోని పంజాబ్ రాష్ట్రం బహవల్పూర్లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని ఆస్పత్రులకు తరలించారు. తన కంచుకోట బహవల్పూర్లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 10 మంది సహా మొత్తం 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు. తన పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు. మురీద్కేలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మోహరించారు. అనేక అంబులెన్స్లు కనిపించాయి. భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని విద్యా సంస్థల్ని మూసివేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకే తీవ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఉగ్ర స్థావరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదం అంతం చేయలేమని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పై నిషేధం ఉన్నందున టీఆర్ఎఫ్ పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయని, అందుకే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని విక్రమ్ మిశ్రీ తెలిపారు. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించారు. దాడులు మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆయన పర్యవేక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్లో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ఈ క్యాంపుల్లోనే ప్రణాళిక జరిగిందని కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ఉగ్ర స్థావరంపైన దాడి చేశామని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ జరిపిన తీరును కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పహల్గా మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. పాక్తో పాటు పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించామని, అందులో 9ంటిని లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. పాక్ పౌరులకు హాని కలగని రీతిలో కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామని తెలిపారు. పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు.
అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఈ ఆపరేషన్ జరిగిందని తెలిపారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం గమనార్హం. सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि पीओजेके के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है, यह एक लश्कर-ए-तौयबा का ट्रेनिंग सेंटर था. 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था. सैयदना बिलाल कैंप मुजफ्फराबाद, यह एक जैश मोहम्मद का स्टेजिंग एरिया है. यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था. गुलपुर कैंप कोटली, यह एलओसी से 30 किलोमीटर दूर था. लश्कर-ए-तौयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था. बरनाला कैंप भिम्बर, ये एलओसी से 9 किलोमीटर दूर है. यहाँ पर हथियार, हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था. अब्बास कैंप कोटली, यह एलओसी से 13 किलोमीटर दूर है. लश्कर-ए-तौयबा का फिदाइन यहाँ तैयार होता था. इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी. सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, साबा कठवा के सामने. मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था. महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था. हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था. ये कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था. पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था. मरकज ताइबा मुरीद के, यह आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है. 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे. अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे. मरकज सुभान अल्लाह भावलपुर, यह इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను భారత సైన్యం చావు దెబ్బ కొట్టింది. మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులతో పాటు 4 అనుచరులు హతమయ్యారు. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన మర్కజ్ సుబానల్లాను భారత సైన్యం ధ్వంసం చేసింది. పుల్వామా సహా ఇతర ఉగ్రదాడులకు మర్కజ్ సుబానల్లాలోనే మసూద్ పథకరచన చేశారని తెలిసింది. భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల వెనక కీలక సూత్రధారిగా ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కు సైన్యం దీటైన జవాబిచ్చింది. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడిలో మసూద్ అజర్కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు. మరో 4 అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. మృతుల్లో మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మసూద్ అజర్ మేనలుడు, అతడి భార్య, మేనకోడలు, మరో 5 చిన్నారులు ఉన్నారని చెప్పాడు. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన మర్కజ్ సుబానల్లాలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారని కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. భారత్లో జరిగిన అనేక ఉగ్ర దాడులకు ఇక్కడే పథక రచన జరిగిందని ఆమె వెల్లడించారు. మర్కజ్ సుబానల్లా 18 ఎకరాల్లో విస్తరించిందని జాతీయ మీడియా పేర్కొంది. దాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడని వెల్లడించింది. జైషే మహమ్మద్ నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ తదితరులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు తెలిపింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను మసూద్ అజర్ 2000 సంవత్సరంలో స్థాపించాడు. అతడు పాకిస్తాన్లోని బహవల్పూర్లో జన్మించాడు. బహవల్పూర్ పాకిస్తాన్లో 12వ అతిపెద్ద నగరం. ఇక్కడే అతడు తన ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఇళ్లు, ఉగ్రవాద శిక్షణా శిబిరాలు తదితరాలు ఉన్నాయి. 1999లో జరిగిన
కందహార్ హైజాక్ ఘటన సమయంలో భారత ప్రయాణికుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మసూద్ అజర్ సహా 3 ఉగ్రవాదుల్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత అతడు 2001లో పార్లమెంటుపై జరిగిన దాడికి కుట్ర పన్నాడు. 2016, 2019లో పఠాన్కోట్, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల్ని మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ సంస్థ చేపట్టింది. 56 ఏళ్ల మసూద్ అజర్ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం విరుచుకుపడడంతో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పంజాబ్, రాజస్థాన్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీసులు, రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు. మరోవైపు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జమ్మూలోని భారత సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్లో పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒమర్ అబ్దుల్లాతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అన్ని భద్రతా చర్యలు కల్పించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లదాఖ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది. భారత్ వాటిని ధీటుగా తిప్పికొడుతోంది. సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు జరపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడ్డారు. ముందు జాగ్రత్తగా ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. భారత మెరుపు దాడులకు ఏం చెయ్యాలో పాలుపోని పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది. మోర్టార్లు, ఫిరంగులతో దాడులు జరుపుతోంది. పాకిస్తాన్ రేంజర్లు రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. అయితే పాక్ రేంజర్లు భారత సరిహద్దుల వెంబడి గ్రామాలను, ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. పొరుగు సైన్యం కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరో 43 మంది గాయపడ్డారని వెల్లడించాయి. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత సైన్యం ధీటుగా ఎదురుకాల్పులకు దిగడంతో పాక్ వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాక్ వైపు భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని 5 సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. జమ్మూ, సాంబా, కతువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో విద్యా సంస్థలు నేడు తెరుచుకోవని డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు. పాకిస్తాన్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోనూ అప్రమత్తత ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్లో నేడు అన్ని విద్యా సంస్థలను మూసివేశారు.
పఠాన్కోట్ జిల్లాలో 72 గంటల పాటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీనగర్ విమానాశ్రయంలో రాకపోకలను నిలిపేశారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు పలు విమానాశ్రయాలకు రాకపోకలను రద్దు చేశాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ విమానాశ్రయాలకు తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అమృత్సర్ వెళ్లాల్సిన 2 అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించినట్లు ప్రకటించింది. ఉత్తర భారతదేశంలోని ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాలను తదుపరి ఆదేశాల వరకు మూసివేశారని స్పైస్జెట్ తెలిపింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల విమానాశ్రయాలకు రాకపోకలు ప్రభావితమైనట్లు ఇండిగో తమ ప్రయాణికులకు తెలిపింది. మొత్తంగా ఇండిగోకు చెందిన 165కు పైగా దేశీయ విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయం మూసివేసినందున శ్రీనగర్ విమానాన్ని రద్దు చేసినట్లు ఆకాశ్ ఎయిర్ వెల్లడించింది. పలు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా సర్వీసులు రద్దు చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడంతో పాకిస్తాన్లో భయం మొదలైంది. ఈ క్రమంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులు చేస్తేనే తాము చేస్తామని, ఇదే విషయాన్ని 15 రోజులుగా చెబుతున్నామని తెలిపారు. ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ వెనక్కి తగ్గితే తాము కూడా వెనక్కు తగ్గుతామని అన్నారు. 2 దేశాల మధ్య చర్చలు జరుగుతాయా లేదా అనే విషయం తెలియదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ను సమావేశపరిచి సైనిక చర్య వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులు హర్షధ్వానాలతో సైన్యాన్ని అభినందించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదాన్ని ఇకపై ఏమాత్రం సహించబోమని ప్రధాని మోదీ మంత్రులకు చెప్పినట్లు సమాచారం. కేబినెట్ భేటీకి ముందు రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధానికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అటు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని మోదీ ముర్ముతో సమావేశమై ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఈ మేరకు రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ నివేదికగా వెల్లడించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడులు, తదనంతర పరిణామాలు, కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాలు రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ధైర్యంగా, నిర్ణయాత్మకంగా చర్య తీసుకున్న సాయుధ దళాలను చూసి గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చర్చించినట్లు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. సాయుధ దళాలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. वर्किंग कमेटी में हमारा डिस्कशन हुआ, पूरा समर्थन, फुल सपोर्ट टू आवर फोर्सेस, बेस्ट विशेस टू देम, मच लव टू देम, कंप्लीट सपोर्ट फ्रॉम द कांग्रेस पार्टी एंड द कांग्रेस वर्किंग कमेटी.